పిచ్ని ఎలా అసెస్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాము. ఎందుకంటే పిచ్ ద్వారానే మనం స్పిన్నర్స్ ఎక్కువ ఆడించాలా, ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ ఆడించాలా, అసలు బ్యాటింగ్ తీసుకోవాలా ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలా అనేది డిసైడ్ చేస్తుంది. సో పిచ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ 3 చూడాలి. ఫస్ట్ గ్రాస్ గ్రీన్గా ఉందా లేదంటే ఎండిపోయిందా. ఎండిపోయిందంటే బ్యాటింగ్ తీసుకోవడం బెటర్. గ్రీన్గా ఉందంటే ఫస్ట్ బౌలింగ్ తీసుకొని ఆ గ్రీన్ పిచ్ని యూజ్ చేసుకోవడం బెటర్. అండ్ సెకండ్ మాయిశ్చర్ కంటెంట్ గురించి తెలుసుకోవాలంటే పిచ్ని టచ్ చేసి పామ్తో తడి ఉందా లేదా అని చూసుకోవాలి. సో తడి ఉందంటే బౌలర్స్కి హెల్ప్ అవుతుంది అండ్ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలి. సో మాయిశ్చర్ ఎక్కువ ఉన్న పిచ్చెస్లో బౌలింగ్ తీసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ హార్డ్నెస్ ఆఫ్ ద పిచ్ గురించి తెలుసుకోవాలంటే మ్యాక్సిమం క్రికెట్లో అయితే కీనో దేనో దాన్ని గ్రౌండ్లోకి ఇన్సర్ట్ చేయాలని చూస్తారు. ఒకవేళ ఈజీగా వెళ్ళిపోయిందంటే సాఫ్ట్గా ఉందని, లేదంటే హార్డ్గా ఉంది అంటే డ్రై పిచ్ అని. హార్డ్గా ఉంది డ్రై పిచ్ అయితే బ్యాటింగ్ తీసుకొని కుమ్మేయడమే. లేదు పిచ్ సాఫ్ట్గా ఉంది అనిపిస్తే ఫస్ట్ బౌలింగ్ తీసుకొని ఆ పిచ్ని యూజ్ చేసుకోవడమే. సో దట్ ఈస్ అబౌట్ పిచ్ అసెస్మెంట్. అండ్ పిచ్ కాకుండా ఎక్స్టర్నల్గా గేమ్ని అఫెక్ట్ చేసే మెయిన్ థింగ్లో హ్యూమిడిటీ ఒకటి. హ్యూమిడిటీ ఎంత ఎక్కువ ఉంటే స్వింగ్ అంత ఎక్కువ దొరికింది. అందుకే ముంబై అండ్ చెన్నై సిటీస్లో మీకు ఎక్కువ స్వింగ్ బౌలింగ్ చూడవచ్చు.